ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గోడం ఓపెన్ చేయకపోతే మీరా మేమా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపూడి ప్రభాకర్ రావు ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు జూపూడి ప్రభాకర్ రావు, అంబటి మురళి, వనామ బాలవజ్రబాబు, షేక్ నూరి ఫాతిమా మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాయి, మీ హెలికాప్టర్లు ఎక్కడ పండుకున్నారు, గట్టిగా మాట్లాడితే ఆరోగ్యాలు బాగుండవు, ఒక ఎమ్మెల్యేను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అని ప్రశ్నించారు. సైలెన్స్ ను మెయింటైన్స్ చేస్తే ప్రశ్నించేవారు ఎవరని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల తరపున, రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రతి అంశాన్ని ప్రశ్నిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మీరేం చేస్తున్నారు, మాపై కేసులు పెడుతున్నారని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మురళి గారు గిట్టుబాటు ధర కావాలి, ఈ మొక్కజొన్న రైతులకి అడగటమే తప్ప ఈరోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ నేను వెళ్ళొచ్చాను ఆ ఊరు. అక్కడ ఉన్నటువంటి కులాలు, ప్రాంతాలకు వ్యతిరేకంగా వాళ్ళెవరు దాన్ని పట్టించుకోవట్లేదు. మురళి గారు మీరు చేస్తున్న పోరాటం మాకు ఎంఎస్పీ రైట్ 2400 రూపాయలు వస్తే మేమందరం కూడా మీ వైపు ఉంటామయ్యా, మాకు పార్టీ లేదు వీట్లేదు అని అంటున్నారు. నాట్ ఓన్లీ కాపుస్, నాట్ ఓన్లీ ఎస్సీస్, రైతు కూలీలు కాదు, అక్కడ ఉన్నటువంటి చౌదరి మిత్రులు కూడా అందరూ ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో వీఆర్ అపీలింగ్ టు ద పీపుల్ ఆఫ్ ది స్టేట్ అండ్ అపీలింగ్ టు ది ఇంటలెక్చువల్స్ ఆఫ్ ది స్టేట్. ఇప్పటికైనా మేధావులు అనుకునే వాళ్ళు బయటికి రండి. ఈ రోజున ప్రజాస్వామిక వాదులు అనుకునే వాళ్ళు బయటికి రండి, మాట్లాడండి. ప్రజాస్వామ్య గొంతుకుగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా, లేకపోతే మీకు మేము అందరం కలిపి ప్రజల తరపున మాట్లాడటం కోసం ఎస్ వీ హ్యావ్ గివెన్ ఎ రిప్రజెంటేషన్ టు ది ఆన్ బిహాఫ్ కలెక్టర్ గారికి ఈ ప్రాబ్లం మొత్తం అర్థం చేసుకున్నాడు. మాకు తెలిసి హీ ఈజ్ వెరీ పాజిటివ్. బట్ కలెక్టర్ కూడా ఒక ఎమ్మెల్యేకి భయపడిపోయి ఏమైనా టైం తీసుకుంటే మాత్రం రైతులు మిమ్మల్ని ఎక్కడ ఊరుకోరని చెప్తున్నాం. బ్యూరోక్రసీ షుడ్ కమ్ ఫార్వర్డ్ నౌ, ముందుకు రావాలి. యూ డూ యువర్ డ్యూటీ, ఆస్క్ యువర్ ఇంటెలిజెన్స్ పీపుల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, టేక్ ద ఒపీనియన్ ఆఫ్ ఐబీ పీపుల్, ఐబీని కానీ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే మీకున్న వాటిని అక్కడ ప్రజలేమనుకుంటున్నారు చూడండి. రియల్లీ వెదర్ దట్ గోడౌన్ ఇస్ బిలాంగ్స్ టు మురళీకృష్ణ గారు నాట్, మీకు ఎంక్వైరీ అయిపోయింది. ఈయన మీద నెపం దోసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్తా తీసుకొచ్చి జెండాలు పెట్టి కాల్ చేస్తే అది గొడవ అయిపోతుందా? దానికి ఏం రికార్డులు ఉండవా? ఈ కలెక్టర్ ఆఫీస్ మొత్తం దాదాపు 200 సంవత్సరాలుగా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఉన్నప్పటి నుంచి ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో అప్పటి నుంచి రికార్డులు ఇక్కడ ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ ఈ గోడ రికార్డులు ఉండవా? అక్కడున్న మైడియర్ ఎంఆర్ఓ, అరే బాబు నువ్వెందుకు వచ్చారో నాయన భయపడిపోయేవాడు. నువ్వు అక్కడ ఒక మినీ కలెక్టర్ లాగా ఉండాలి. నువ్వు ఎమ్మెల్యేకి తానా తందాని అనుకుంటే నువ్వేం చేస్తావు? కావాలంటే లీవ్లో వెళ్ళిపో, ఎమ్మెల్యే మిమ్మల్ని లీవ్లో వెళ్ళిపోమంటున్నాడు, వెళ్ళిపో, మేము కూడా సంతోషపడతాం. ఇంకొక ఎంఆర్ఓ వస్తాడు. యూ పీపుల్ ఎంప్లాయీస్, మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెలింగ్ యూ పీపుల్ ఆర్ గైడెడ్. మీరు రూల్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం పనిచేయడానికి ఉన్నటువంటి ఉద్యోగస్తులు మాత్రమే. యు ఆర్ నాట్ ద స్లేవర్స్ టు ది రూలింగ్ పార్టీ. ఈవెన్ రేపు మేము అధికారంలో ఉన్నా మాకు మీరు స్లేవర్స్ కాదు. రైతులకి అండగా ఉండటానికి, మొక్కజొన్న రైతులకి గిట్టుబాటు ధర రావడానికి మరి పోరాటం చేస్తుంటే దాన్ని మరి ఎటువైపు అంబటి మురళన్న వైపు తిప్పాలని చెప్పి ఈరోజు మామిడిపల్లి రైతుల మీద వాళ్ళ గూడాన్ని సీజ్ చేసి మరి ఏ విధంగా హెరాస్ చేస్తున్నారు మీరు అందరూ చూస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఏ ఎజెండా లేదు, ఒకే ఎజెండా. వాళ్ళ ఎమ్మెల్యేలు బాగుపడటం, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరినైనా ఇబ్బంది పెడుతుంటే, లేకపోతే వాళ్ళ లోకల్ వైఎస్ఆర్సీపీ క్యాడర్ మీద కేసులు పెడుతుంటే అవన్నీ తెలుసుకోవటం, శబాష్ అంటాం తప్ప వేరే ఒక పని వాళ్ళ టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో కానీ టీడీపీ ప్రభుత్వంలో కానీ లేదు. వీళ్ళు ఒకే ఎజెండా మీద నడుస్తున్నారు. ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ నాయకుల మీదే కేసులు పెట్టడం వరకు చేస్తున్నారు. కానీ ఇప్పుడు రైతులకి అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుంది? రైతులకి గిట్టుబాటు ధర తీసుకొని రావాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ పని వాళ్ళు నిర్వర్తించకుండా వాళ్ళకు అండగా ఉన్న నాయకుల మీద, వాళ్ళకు అండగా ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఈరోజు కేసులు పెడుతుంది. మరి వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ గూడాన్ని సీజ్ చేశారు, మీరు అక్రమంగా సీజ్ చేశారు, ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఒకే ఒక మాట, లా అండ్ ఆర్డర్ చేతుల్లో, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వల్ల మేము సీజ్ చేశామని చెప్తున్నారు. అసలు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి? ఇరువురు అక్కడ ఏమైనా కొట్లాటలు జరుగుతాయి, లేకపోతే అక్కడ ఘర్షణ జరిగిద్ది అని చెప్పి ఉంటే కదా లా అండ్ ఆర్డర్ ఉండేది. కానీ అక్కడ ఏమీ లేకుండా మీ అంతటా మీరే సృష్టించారు. ఇప్పుడు
ప్రతిరోజు కూడా ఆ రైతులకు అండగా ఉండటానికి వాళ్ళని పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ నేతలు ప్రతి ఒక్క రోజు వస్తుంటే మీరు వాళ్ళని ఆపి మేమేదో శాంతియుతంగా అక్కడ